హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మజ్జిగ పులుసు చేయబోతున్నాను. ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇప్పుడు ఒక కప్పు పెరుగుని గిన్నెలోకి తీసుకొని లంప్స్ లేకుండా చేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. నేను మజ్జిగ పులుసు కోసం 2 స్పూన్ల బియ్యాన్ని వాటర్లో నానబెట్టాను. ఆ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసి థిక్ పేస్ట్ చేసి మజ్జిగలో కలిపాను. మీరు కావాలంటే అప్పటికప్పుడు బియ్యపిండినైనా వాటర్లో కలిపి మజ్జిగలో కలుపుకోవచ్చు. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరేపాకు, ఇంగువ వేసుకోవాలి. తాలింపు చిటపడలాడుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, పసుపు వేసి కలుపుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కల్ని కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను 1/2 కట్ట బచ్చల కూరని కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేసి కూరగాయ ముక్కలు, బచ్చల కూర మగ్గే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసి తగినంత కారం కూడా వేసి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం చేసుకున్న మజ్జిగని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అది మరిగే వరకు కలుపుతూనే ఉండాలి. మజ్జిగ మరుగుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేయాలి. ఇప్పుడు మజ్జిగ మీద ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేశాను. ఎందుకంటే ఉప్పు ముందుగా వేస్తే మజ్జిగ విరుగుతుంది. సో అంతే, ఎంతో టేస్టీ అయిన మజ్జిగ పులుసు రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.